సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ స్టార్ల సినీ జీవితాలు, వెండితెర మీద ఓ వెలుగు వెలిగిన ఎందరో ఆర్టిస్టులు కావచ్చు, తదితర సినిమా రంగానికి చెందిన వ్యక్తులు వాళ్ళ నిజ జీవితంలో, ముఖ్యంగా చిట్ట చివరి సమయంలో దిక్కుతోచని స్థితిలో కన్నుమూసిన సంఘటనలు ఎన్నో వెలుగులోకి రావడం, అలాంటి సంఘటనలు ఎందరినో కలవరపెట్టాయి. అందులోనూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు అవ్వడంతో ఇలాంటి ఆశ్చర్యకరమైన మరియు హృదయ విదారకమైన సంఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉంటాయి. మరి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక విషాదకరమైన సంఘటన. ఇండస్ట్రీలోకి ఓ గేయ రచయితగా అడుగుపెట్టి ఎన్నో హిట్ సాంగ్స్ని అందించిన ప్రముఖ లిరిసిస్ట్ అకస్మాత్తుగా కన్నుమూయడం, అది కూడా దిక్కుతోచని స్థితిలో, ఎవరూ లేకుండా ఒంటరిగా ఆయన హాస్పిటల్లో పడి ఉన్న వైనం, ఆయన పోయిన తర్వాత వెలుగులోకి వచ్చిన విషయాలు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేశాయి. మరి ఇంతకీ ఆ సినీ వ్యక్తి ఎవరో, ఆ వివరాల్లోకి వెళ్తే ఆ సినీ సెలబ్రిటీ ఎవరో కాదండి, కులశేఖర్. మరి అలాంటి టాలీవుడ్ లిరిసిస్ట్ గా గుర్తింపు సంపాదించుకున్న కులశేఖర్ గారి వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే, ఇతను పుట్టి పెరిగింది సింహాచలంలో. తండ్రి పేరు శ్రీరామచంద్రాచార్యుడు, తల్లి పేరు రంగనాయకమ్మ. తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి. చిన్నప్పటి నుంచి సంగీతం, సాహిత్యం మీద ఉన్న ఆసక్తితో స్కూల్లో ఉండే సమయంలోనే ఎన్నో పాటలు పాడుతూ, రచనలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక అలాంటి కులశేఖర్ సినీ ప్రయాణం మొదలైంది ప్రముఖ గేయ రచయిత స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి శిష్యుడిగా. ఇక ఆయన దగ్గరగా శిష్యుడిగా ఎన్నో సినిమాలకి పాటలు రాసే నేపథ్యంలో ఎన్నో మెళకువలు నేర్చుకుని, ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి లిరిసిస్ట్ గా అడుగుపెట్టి, ముఖ్యంగా డైరెక్టర్ తేజ దర్శకత్వం ఇచ్చిన సినిమాలలోనూ, ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ అందించిన సినిమాల్లో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సాంగ్స్ ని రాసింది ఎవరో కాదు, కులశేఖర్. ముఖ్యంగా కులశేఖర్ గారు రాసిన పాటలు అనగానే మనందరం చెప్పుకోదగ్గవి జయం, చిత్రం, నువ్వు నేను, శ్రీరామ్, ఘర్షణ, సుబ్బు, వసంతం, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 100కు పైగా సినిమాలలో పాటలు రాసి సక్సెస్ఫుల్ లిరిసిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో లిరిసిస్ట్ గా రాణిస్తున్న కులశేఖర్ సినీ ప్రయాణం ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఆగిపోవడం. సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోయిన కులశేఖర్ గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా వార్తలు వినిపించాయి. కులశేఖర్ గారికి పెళ్లైంది, భార్య మరియు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆయన వయసు 56 ఏళ్లు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ లిరిసిస్ట్ గా రాణించిన కులశేఖర్ ఆయన గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ దిక్కుతోచని స్థితిలో కన్ను మూసిన వైనం, పైగా ఎవరు గుర్తుపట్టలేని స్థితిలో ఆయన కనిపించిన వైనం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసిందట. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ లిరిసిస్ట్ గా రాణించిన కులశేఖర్ అకస్మాత్తుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ దిక్కుతోచని స్థితిలో కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త టాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏది ఏమైనప్పటికీ సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఇండస్ట్రీలోని ఎందరో సినీ ప్రముఖులని కోల్పోతున్న నేపథ్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ లిరిసిస్ట్ గా రాణించి మంచి మ్యూజికల్ హిట్స్ ని అందించిన ప్రముఖ గేయ రచయిత కులశేఖర్ ఇక లేరు. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ఈ గేయ రచయిత ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు తప్పకుండా అందించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.